టీసీఎస్లో పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా అంత సేవింగ్ పెట్టుకోరు, ఎందుకంటే అది జాబ్ చెక్కు చెదరదు అనే నమ్మకంతో ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు కూడా రోడ్డు మీద పడ్డారు. ఎన్నో ఆర్టికల్స్ వచ్చాయి, టీసీఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే రోడ్డు మీద పడ్డారో వాళ్ళు కేసులు వేస్తాం జరిగింది, లేబర్ కేసులు వేస్తాం జరిగింది. సో ఎప్పుడైతే ఇట్లాంటి కంపెనీస్లో కూడా అట్రిషన్ రేట్ హై అయ్యి లే ఆఫ్స్ అవుతాయో వాళ్ళు కట్టలేరండి నాగరాజ్ గారు. కట్టలేకపోతే ఓకేనండి, బట్ చట్టం తెలుసుకోండి కట్టలేకపోతే అంటున్నాను నేను. ఓకే, ఫస్ట్ మీ పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవే ఒక 30-40 లక్షల్లో, లేకపోతే కొంతమంది ₹1,00,00,000 ఉంటాయి. రైట్. సో మీరు కంప్లీట్ జీరో అయ్యి కట్టలేని పరిస్థితిలో ఉంటే ప్లీజ్ అప్రోచ్ ద కోర్ట్ ఫర్ సమ్ ఇంజంక్షన్ ఆర్డర్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఆ టైంలో మీరు కోలుకొని మళ్ళీ ఇంకో జాబ్ తెప్పించుకుంటే మళ్ళీ మీరు కట్టుకోవచ్చు. ఒకవేళ మీ జాబ్ రాలేదు, ఏదైనా వేరే ఒక ప్లాట్ ఏదో కొనుక్కున్నారు టైం బాగున్నప్పుడు, అది అమ్మేసి ఈ ₹1,00,00,000 లేకపోతే 70 లక్షలు 80 లక్షలతో ఉంటే బ్యాంక్స్ సెటిల్మెంట్ ఇస్తుంది. బ్యాంక్ మన పరిస్థితి చూసి అస్సలు బాగాలేదంటే ఓటీఎస్ ఇస్తుంది, అంటే వన్ టైం సెటిల్మెంట్ ఇస్తుంది. ఆ వన్ టైం సెటిల్మెంట్లో మీరు అది ఎంతవరకు కట్టగలుగుతారో బ్యాంక్స్తో నెగోషియేట్ చేసి కట్టచ్చు. దానికి మళ్ళీ అడ్వకేట్స్ కూడా సపోర్ట్ చేస్తారు. కలెక్షన్ వల్ల హెరాస్మెంట్ మీ మీద రాకుండా అడ్వకేట్స్ కెన్ డెఫినెట్లీ సపోర్ట్ యూ. రైట్. సెకండ్ థింగ్, ఇల్లు కనుక లోన్ మీద వెళ్తే మన తల బ్యాంకు వాడి నోట్లో పెట్టినట్టే. అయితే అక్కడ కలెక్షన్ వల్ల హెరాస్మెంట్ ఏం చేయరు, మీరు కట్టకపోతే ఇల్లు పోద్దంటాడు. ఈ పర్సనల్ లోన్లు అన్సెక్యూర్డ్ లోన్స్ ఇవి, ఇక్కడ హెరాస్మెంట్, ఎందుకంటే మన తల నోట్లో ఉండదు, వాడి తల మన నోట్లో ఉంటుంది. ఇక్కడ వాడేం చేస్తాడు, మన తల లేపేయాలన్నట్టే, అంటే అంత హెరాస్మెంట్ ఉంటుంది అది. అలాంటప్పుడు మనము కోర్టుని ఆశ్రయించి ఈ హెరాస్మెంట్ వల్ల చాలా పిటిషన్స్ ఈ మధ్య పడుతున్నాయి, సూసైడ్ అయినాయి చాలా. దాని తర్వాత చాలా పిటిషన్స్ కోర్టు వాళ్ళు కూడా గ్రాంట్ చేస్తారు పర్మిషన్, దయచేసి టైం ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి కోలుకుంటానికి అని కోర్ట్స్ కూడా టైం ఇస్తున్నాయి. ఆ ఇంజంక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు.